నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం బి మురళీధర్ గారి కథలు నెమలినార నుంచి బొమ్మల పెట్టె అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. ఇక ఈ కథ పాలపిట్ట మాసపత్రిక విశేష కథల సంచిక పోటీల్లో ప్రత్యేక బహుమతి పొందిన కథండి. ఈయన రచించిన కథలన్నీ కూడా మంచి బహుమతులు పొందాయండి. బాగా రాస్తారు మురళీధర్ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. 3 సంవత్సరాల తర్వాతనైనా అమ్మను చూడాలనిపించడం లేదా నీకు? నాన్నగారు ఎలా ఉన్నారో చూద్దామని అనిపించడం లేదా? ఏరా, మేము చచ్చామో బ్రతికామో కూడా అక్కర్లేదన్నమాట నీకు. ఫోన్లో పెద్ద గొంతుతో నిష్ఠూర పడుతోంది. మరీ సెంటిమెంటల్గా మాట్లాడద్దమ్మా. మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదమ్మా. ఏదన్నా అత్యవసరమైతే నేను వెంటనే వచ్చేస్తానని చెప్పానుగా. ఇక్కడ నా కెరీర్ కూడా ఎంతో ముఖ్యమైందే. ఇక్కడ రూల్స్ మీకు తెలియవు. ఈ దశలో అక్కడికి వచ్చానంటే మళ్ళీ ఇక్కడికి రాలేను. స్పీకర్ ఫోన్లో అవతల వైపు నుండి చందు గొంతే ఫీలింగ్స్ లేకుండా పొడిగా వినిపిస్తోంది. ఒరే చందు, 3 ఏళ్ళు ఒకరినొకరు చూసుకోకుండా ఉండగలిగామంటే ఇక జీవితాంతమో చూసుకోకుండా ఉండొచ్చు. అత్యవసరమైతే వెంటనే వచ్చేస్తానంటూ వెళ్ళావు. అత్యవసరం ఏముంటుంది? మాకు జబ్బులు వస్తే ఇక్కడ డాక్టర్ లేరా? మంచి ఆసుపత్రులు లేవా? ఇంక నువ్వు వచ్చి చేసేది ఏముంటుంది? అత్యవసరం అంటే జబ్బు పడితే అనే కదా నీ ఉద్దేశం? ఒక తల్లి తన ఏకైక కుమారుణ్ణి 3 ఏళ్ల తర్వాత చూడడానికి ఆరాటపడ్డం నీకు అత్యవసరం అనిపించడం లేదు కదా? వారి సంభాషణని మౌనంగా వింటూ ఉండిపోయాను నేను. తను రావడానికి ఇంకా కొంతకాలం పడుతుందని, ఇన్నేళ్ల నుండి చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు త్వరలోనే ఫలించనున్నాయని, కొత్త ఉద్యోగంలో చేరాక కనీసం 6 నెలలు కానిదే సెలవు దొరకడం కష్టం కాబట్టి మరో 6 నెలల నుండి సంవత్సరంలోపు తప్పకుండా వస్తానని వాడి మాటల సారాంశం. నిరాశతోనే ఫోన్ పెట్టేసింది కరుణ. ఈ వయసులో సమస్యలేవీ లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతున్న మాకు ఒక్కగానొక్క కొడుకే సమస్యగా మారిపోయాడు. ఇక్కడే మంచి ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా అంటే వినడు. కొన్నేళ్ల పాటు స్టేట్స్లో ఉండి సంపాదించుకుని వస్తానంటాడు. ఈ విషయంలో వాడికి ఆదర్శంగా రోల్ మోడల్స్గా నిలిచేవారికి కొదవే లేదు. మా కాలనీల్లో విదేశాల్లో ఉండేవారు ఇంటికి ఒకరిద్దరికి తక్కువ లేరు. వాడు సంపాదించుకుని వచ్చేదాకా మేము ఉంటామో ఓడతామో తెలియదు. పెళ్ళైన 4 ఏళ్ల వరకు సంతానం కలగకపోతే అనేక నోములు నోస్తే వ్రతాలు చేస్తే వీడు పుట్టాడు. పున్నామ నరకం నుండి తప్పించాడని సంతోషిస్తే ఇప్పుడే నరకం చూపిస్తున్నాడు అనిపిస్తోంది. నిండు పున్నమి నాడు పుట్టాడని చంద్రవదన్ అని పేరు పెట్టుకుంది కరుణ పాపం. 10వ తరగతి దాకా అమ్మ కొంగుచాడని తిరిగి ఇంటర్మీడియట్తో నాన్నకు భయపడే దశను దాటేసి ఇంజనీరింగ్ పూర్తయ్యేసరికి అమ్మా నాన్నల పొడ కూడా గిట్టినవాడిలా తయారైపోయే ఇప్పటి తరంలో చందు కూడా ఒకడైపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఎంఎస్ చదవడానికి చందు అమెరికా వెళ్తానన్నప్పుడు కరుణ అస్సలు ఒప్పుకోలేదు. నాకు అంతగా ఇష్టం లేదు. కానీ శ్రేయోభిలాషులంతా ఇప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయిన దశలో ఇంకా ఇలాంటి గుడ్డి ప్రేమ సాకుతో పిల్లాడి కెరీర్ని పాడు చేస్తారా అని భయపెట్టడంతో పంపకపోతే గొప్ప నేరం చేసిన వాళ్ళం అవుతామేమో అనే దానికి నిజంగానే భయపడ్డాం. చివరికి వాడు కోట్లు సంపాదించడానికి మా కష్టార్జితాన్ని లక్షల్లో పోసి పంపించాం. చదువైపోయాక తిరిగి వచ్చేసి కళ్ళ ముందే ఉండిపోతాడు కదా అని అనుకుంటే చందు అమెరికా సుఖాలనబడే కష్టాలకి బాగా అలవాటు పడిపోయి ఇండియాకు వస్తే ఎక్కడ చెడిపోతానో అని భయపడి కావచ్చు. ఇదిగో అప్పుడు ఇప్పుడంటే కాలం గడిపేస్తున్నాడు. అసలు కరుణ ఈవేళ అంత నిష్ఠూరపడ్డానికి కారణం ఉంది. 4 రోజుల క్రితం మా వీధిలో మా ఇంటికి 2-3 ఇళ్ళ అవతల ఉన్న రావు గారు, ఆయన అసలు పేరు మా వీధిలో ఎవరికీ తెలియదు, ఆయన భార్య ఒక రోడ్డు ప్రమాదంలో హఠాత్తుగా మరణించారు. వారి గురించి ఆ చుట్టుపక్కల వారికి కూడా అంతగా తెలియదు. వారి బంధువుల గురించి అసలే తెలీదు. అసలు ఆయనే ఏ రావు గారో తెలియనప్పుడు ఇక ఆయన గురించిన వివరాలు ఏం తెలుస్తాయి? ఆయన కొడుకు కూతురు స్టేట్స్లో చెరవ మూలన ఉంటారని కొందరికి తెలుసుట. ఇక వాళ్ళు రావడం కుదరని పని అని తెలిసి వారి కోరిక మేరకే రావు గారికి వారి సంతానానికి తెలిసిన కొందరు మిత్రులు పూనుకొని అంత్యక్రియలు కానిచ్చేశారు. అన్నీ ఉండి
అందరూ ఉండి ఎవరూ లేనట్లు అనాథ శవాల్లా సంస్కారం జరగడం మా కాలనీ వాసులను, ముఖ్యంగా ఆడవాళ్ళని బాగా కలిచివేసిన మాట వాస్తవం. ఆ తర్వాత కొడుకు ఒక్కడే వచ్చి కర్మకాండలన్నీ షార్ట్ కట్గా ముగించుకుని వెంటనే వెళ్ళిపోయేట. ఆ సంఘటన తర్వాత కరుణ కొంత దిగాలు పడిపోయి ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు బెంగలేకపోలేదు. కానీ ఇప్పటికిప్పుడు చేసేదేముంది? ఆ మర్నాడు నేను బయట నుండి వచ్చేసరికి పాత ఫోటో ఆల్బమ్లన్నీ ముందేసుకుని కూర్చుంది కరుణ. వచ్చారా? ఈ ఫోటోలు అవి చూసి చాలా రోజులైంది కదా అని ఓసారి చూసినట్లు ఉంటుంది, శుభ్రపరిచినట్లు ఉంటుందని అల్మారాలోంచి ఇప్పుడే తీశాను. కరుణతో పాటు నేను అక్కడే కూర్చుండిపోయి ఫోటోలు చూస్తూ పాత జ్ఞాపకాల దొంతరలోకి జారిపోయాను. 30-40 ఏళ్ల నాటి వ్యక్తులను, వాతావరణాన్ని ఫోటోల్లో చూస్తూ ఉంటే మరో ప్రపంచంలో విహరించినట్లుంది. ఆనాటికి ఈనాటికి ఎంత తేడా! మనుషుల స్వరూపాలు మారిపోయాయి, మనసుల స్వభావాలు మారిపోయాయి. మొత్తంగా ఆనాటి ఆనవాళ్ళు కేవలం ఫోటోల్లోనే మిగిలిపోయాయి. ఇది చూసారా? చందుకి ఇష్టమైన బొమ్మ నా చేతికి ఇచ్చింది కరుణ. అది బార్బీ బొమ్మ. అది మా అందరికీ ఒకప్పుడు ఎంతో ఇష్టమైన బొమ్మ. ఆలనా పాలనా లేక దుమ్ము కొట్టుకొని పోయి ఉంది. చిన్నప్పుడు బార్బీ పక్కన లేనిదే చందు నిద్రపోయేవాడు కాదు. తనతో పాటు దానికి లాలపోయమని, అన్నం పెట్టమని తెగ మారాం చేసేవాడు. దానికి తినిపించినట్టు చేస్తేనే తాను తినేవాడు. చందు చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మల్లో మిగిలిపోయిన వాటిని ఒక పెట్టెలో వేసి భద్రపరిచి ఉంచింది కరుణ. అప్పటి నుంచి ఆ బొమ్మల పెట్టె కూడా ఇంట్లో ప్రాధాన్యత గల వస్తువుగా మారిపోయింది. అప్పుడప్పుడు ఆ పెట్టెలోంచి బొమ్మల్ని తీసి తను కాసేపు ఆడుకొని ఆనాటి జ్ఞాపకాలతో పాటు బొమ్మల్ని మళ్ళీ పెట్టెలో పెట్టేస్తుంది కరుణ. ఆ పెట్టెలో నా దృష్టిని ఆకర్షించింది బొమ్మ రైఫిల్ గన్. ఒకసారి చేతిలోకి తీసుకొని తడిమి చూశాను. చందుకి బుద్ధి తెలిసిన తర్వాత అప్పుడప్పుడు దాంతో ఆడుకోవడం నాకు ఇంకా గుర్తుంది. ఆ రైఫిల్తో పాటు రబ్బర్ బుల్లెట్లు, గురి చేసి కొట్టడానికి అటు ఇటు కదిలే బొమ్మల టార్గెట్లు ఉన్నాయి. పెరట్లోకి వచ్చి వాలే పక్షుల్ని, వాకిట్లో పిచ్చుకలని చందు గురి చూస్తూ కొట్టేవాడు. టీవీల్లో, సినిమాల్లో ఫైటింగ్ సీన్లు వచ్చి ఇంట్లో నేల మీద పొరలాడుతూ మరీ శత్రువులను కాల్చుతున్నట్లు వాడు నటిస్తుంటే అప్పుడు ఏ పెద్ద మిలిటరీ ఆఫీసరో అయిపోయినంత సంబరపడిపోయేది కరుణ. నెత్తిన కిరీటం పెట్టుకుని ప్లాస్టిక్ కత్తీడాలతో పెరట్లో మొక్కలతో, గుమ్మడి పాదు వద్ద గుమ్మడికాయలతో వీరోచితంగా పోరాడేవాడు. ఏవీ దొరకకపోతే చివరికి వాళ్ళ అమ్మతోనో నాతోనో యుద్ధం చేస్తుంటే వాడిలో వీరశివాజీనో అలాంటి మరో వీరునో చూసుకొని మురిసిపోయేది పాపం కరుణ. ఆ బొమ్మల పెట్టెలో ఇంకా చిన్న పిస్టళ్ళు, తుపాకులు, ధనుర్బాణాలు వగైరా బాగానే ఉన్నాయి. అన్నిటినీ శుభ్రం చేసి బొమ్మలు పెట్టి మూసేసింది కరుణ. బొమ్మల పెట్టెలోని బొమ్మల్లా తన కొడుకు కూడా చివరికి ఒక జ్ఞాపకంలా మిగిలిపోతాడేమో అన్న భయం ఆవిడ కళ్ళల్లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. చందు జ్ఞాపకాలతో కుంగిపోతున్న కరుణను కొంత స్వాంతనపరచాలనిపిస్తోంది. వెంటనే జ్ఞాపకం వచ్చింది. 2 రోజుల్లో సోనేరావు కూతురు పెళ్ళి. గతంలో నేను పనిచేసిన హత్తిగూడెం ఊరు సర్పంచ్ సోనేరావు మొన్న ఇంటికి వచ్చి మీరు తప్పకుండా రావాలని చెప్పి మరీ చెప్పి శుభలేఖ అందించాడు. మొదట నేను ఒక్కడిని వెళ్దాం అనుకున్నాను. కానీ కరుణను కూడా తీసుకెళ్తే ప్రకృతి ఒడిలో ఉన్న హత్తిగూడెం పరిసరాలను బాగా ఎంజాయ్ చేస్తుందనిపించింది. కరుణకు వివరాలు చెప్పాను. రావడానికి సంతోషంగా ఒప్పుకున్నది. పెళ్లిలో కొత్త జంటను అక్షంతలు వేసి ఆశీర్వదించే అవకాశాన్ని ఓ పుణ్యకార్యంలా భావిస్తుంది కరుణ. కారు కొంత దూరం తారు రోడ్డు మీద ప్రయాణించిన తర్వాత హత్తిగూడెం అప్రోచ్ రోడ్డుకు వచ్చింది. కచ్చా రోడ్డైనా పర్వాలేదు. నేను పనిచేసే రోజుల్లో అసలు రోడ్డు కాదు కదా, కాలిబాటనే సరిగ్గా ఉండేది కాదు. ఆ దట్టమైన అడవిలో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తేనే హత్తిగూడెం వస్తుంది. అప్పుడు ఆ అడవిలో మనుషులను తోడు తీసుకుని వెళ్లాల్సిందే. ఇప్పుడు అడవి బాగా పలచబడిపోయింది. 2 కొండల మధ్య లోయలోని మైదాన ప్రాంతంలో ఉంటుంది హత్తిగూడెం. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా చుట్టూ కొండలతో ప్రకృతి తనను తాను కాలుష్యం నుంచి రక్షించుకుంటోందా అనిపిస్తుంది ఆ పరిసరాలను చూస్తే. ఇక్కడికి బదిలీ కాగానే
చందు చదువు కోసం కరుణను ఊళ్ళోనే ఉంచి నేను ఒక్కడిని ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తూ ఉండేవాడిని. చేసింది ప్రభుత్వ ఉద్యోగమైనా గూడెం ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోవడం వల్ల నేను రిటైర్ అయిపోయినా అక్కడి వాళ్ళల్లో నాకెందరో మంచి మిత్రులుగా మిగిలిపోయారు. సోనేరావు కొడుకు కూతురుతో సహా ఆ గూడెంలోని ఇప్పటి యువకులంతా చిన్నప్పుడు నా శిష్యులే. అశ్వయుజ మాసం కావడంతో రహదారి పక్కన రకరకాల వృక్షాలు రంగురంగుల పూలతో, కాయలతో, పండ్లతో మాకు స్వాగతం పలుకుతున్నాయి. టేకు వృక్షాలైతే ఆకుపచ్చ జరీచీర కట్టుకొని బంగారు తీగలతో అల్లిన జలతారు ముసిగేసుకున్న పెళ్లి కూతుళ్లలాగా సిగ్గుపడుతూ నిల్చున్నాయి. టేకు వృక్షం పూత మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడూ చూసెరగని కరుణ వాటి సోయగాలను చూస్తూ ఉండిపోయింది. రకరకాల అడవి పూల పరిమళాలు ముక్కుపుటాలకు సోకడంతో కరుణ గుండె నిండా ఆ పరిమళాలను పీలుస్తూ ఆ దృశ్యాలను చూస్తూ మైమర్చిపోతోంది. అమ్మయ్య, కొన్నాళ్ళైనా చందు మీద బెంగను కూడా మర్చిపోగలదన్న నమ్మకం నాకు కుదిరింది. చాలా సంవత్సరాల తర్వాత ఆ వాతావరణంలోకి ప్రవేశించిన నాకు కూడా కాలుష్యం లేని ఆ కొండగాలిని శ్వాసించడం ద్వారా ఉదాసీనంగా ఉన్న మనసులోకి కొత్త ఉత్సాహం ప్రవేశించడం అనుభవంగా అనిపించింది. హత్తిగూడెం వచ్చేసింది. అడవి పలచబడడంతో అల్లంత దూరాన్ని నుండే ఊరు కనిపిస్తోంది. ఊళ్ళోకి ప్రవేశించగానే ఊరు ఎంత మారిపోయిందో తెలుస్తోంది. ముఖ్యంగా ఊరుకు కరెంటు వచ్చింది. అదొక్కటి వస్తే చాలు, మిగతావన్నీ దాని వెంటే వచ్చేస్తాయి. అలా వచ్చేసిన దాఖలాలు కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని గుడిసెలపైన టీవీ యాంటెన్నాలు, 2 గదుల సర్కారీ ఇళ్ల మీద డైరెక్ట్ డిటిహెచ్ గొడుగులు. ఆ పల్లె వాతావరణంలో ఏమాత్రం ఇమడకపోయినప్పటికీ మాయాదర్పణాల్లా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆధునిక నాగరికత, సర్కారీ అభివృద్ధి మాత్రమే కాకుండా మరెన్నో మన్ను మశానాలు. ఇప్పటిక ఎంతటి మారుమూల గూడానికైనా డైరెక్ట్గా ఆకాశాన్ని నుండి ఇంట్లోకే ఊడిపడిపోతున్నాయి. సోనేరావు పాత ఇల్లు, దాని ముందు బొంగు తడకలతో వేసిన పందిరి ఎప్పటిలానే ఉండిపోయాయి. కానీ ఇదివరకు పెరడులా వాడుకున్న ఎకరం స్థలంలో మాత్రం 6 గదుల డాబా ఇల్లు, డాబా పైన మరో 2 విశాలమైన గదులు కట్టారు. లోపల అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కారులో మా ఇద్దరిని చూసిన సోనేరావు పరుగు పరుగున కారు వద్దకొచ్చాడు. రామ్ రామ్ సారు, రండ్రి రండ్రి, అబ్బబ్బా ఎన్నేండ్లకు మారు కస్తురి అంటూ సంతోషంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఆ ఆప్యాయతలోని గాఢత నా మనసుని తాకింది. సోనేరావు భార్య దమయంతి వచ్చి మా ఇద్దరి కాళ్ళకి దండం పెట్టింది. పందిరి కింద మంచంలో కూర్చున్న మాకు యువకులు ఒక్కొక్కరే వచ్చి పాదాభివందనం చేస్తూ తమ పరిచయాలను చెప్పుకుంటున్నారు. వారిలో కొందరు పట్నవాస ప్రభావంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చిన్నప్పుడు నా క్లాసులో చింపిరి చుట్టూ చీముడు ముక్కుతో కూర్చున్న వాళ్ళు వీళ్ళేనా అనిపించింది. తెల్లగా అందంగా ఉన్న యువకుడు వచ్చి పాదాలను తాకి బాగున్నారా సార్ అంటూ పలకరించాడు. నేను గుర్తుపట్టలేకపోయాను. నేను సార్ జలపతిరావుని, సోనేరావు కొడుకుని సార్ అన్నాడు నవ్వుతూ. ఆరే జలపతి, నువ్వా? ఎంత మారిపోయావు? ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను సార్ అంటూ ప్రముఖ కంపెనీ పేరు చెప్పాడు. ఓహో, బాగానే సంపాదిస్తున్నట్లున్నావు. తన ప్యాకేజీ చెప్పేసరికి కరుణ కూడా ఆశ్చర్యపోయింది. ఉన్న దేశంలోనే అంత దొరుకుతుంటే ఇక పరదేశాలు పట్టుకుని తిరగడం ఎందుకన్నట్లుగా. ఆవిడికి వెంటనే చందు జ్ఞాపకం వచ్చే ఉంటాడు. కొడుకు సంపాదనతో సోనేరావు పెద్ద ఇల్లే కట్టేశాడని నేను ఊహించే లోపునే నా ఊహ తప్పన్నట్లుగా, రండి సార్ మా కొత్తిల్లు చూద్దురు కానీ, మా తండ్రి వద్దంటున్నా నేను బలవంతంగా కట్టించాను. ఆ వయసులో వాళ్ళు ఆ గుడిసెలో అంత సుఖంగా ఉండలేరు కదా. మన గూడెంలో చలి ఎంత విపరీతంగా ఉంటుందో మీకు తెలుసు కదా సార్. అందుకనే అన్ని సౌకర్యాలతో కట్టించాము, రండి అంటూ లోపలికి దారి తీశాడు. ఇల్లంతా దగ్గరుండి మరీ చూపించాడు. హాల్లోని సోఫాలో కూర్చున్నప్పుడు అనుకున్నాను, అసలు ఇలాంటి ఇల్లు ఒకటి హత్తిగూడలో ఉంటుందని, ఇలాంటి సోఫాలో కూర్చుంటామని అస్సలు ఊహించలేదు. పెళ్లి బంధుమిత్రుల సందడితో వారి సాంప్రదాయబద్ధంగా జరిగింది. కరుణ ఎన్నడూ రుచి చూడని వంటకాలు పెళ్లిలో వడ్డించారు.
కర్ణ కూడా ఎంతో ఇష్టంగా పెళ్లి విందు ఆరగించింది. విందు తర్వాత మేము బయలుదేరుతామంటే సోనేరావు, జలపతిరావులు అస్సలు ఒప్పుకోలేదు. మీకు ఇక్కడ ఏం తక్కువ అవుతుంది సార్, మీ ఇంట్లో ఉన్నట్లనే ఉంటుంది అంటూ కనీసం 2 రోజులు ఉండిపోవాలని పట్టుబట్టారు. చివరకు కర్ణ కూడా ఉండిపోదామండి అన్నది. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఉదయమే లేచి చిక్కటి ఆవు పాలతో చేసిన అల్లం చాయ్ చెరో గ్లాసుడు పట్టించి అడవి బాట పట్టుకొని మార్నింగ్ వాక్కి బయలుదేరాం. కరుణ ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నది. చాలా ఉత్సాహంగా ఉన్నది కూడాను. నిజానికి ఆమె బయట ప్రపంచానికి వచ్చి తిరగక చాలా రోజులైంది. ఉషోదయ సమయంలో ఆ అడవిలోని చెట్ల ఆకుల గుబురుల్లో నుండి లేత బంగారు రంగు సూర్యకిరణాలు మందంగా అలముకున్న పొగమంచుపై పడి అడవి మొత్తానికి బంగారు రంగు నద్దితే ఆ బంగారానికి నిజంగానే తావి అబ్బినట్లు అరుదైన అడవి పూల పరిమళాలు మంద్రంగా వీస్తూ ఆ పరిసరాల్లో తిరగాడుతున్న ప్రాణాల్ని మరింత సమ్మోహనపరుస్తున్నాయి. మనుగడ కోసం పోరాటం సాగించే అడవి పుత్రులు బతుకు తెరువు కోసం ఒకరి వెనుక ఒకరు వరుసగా కన్నతల్లి ఒడిలోకి చేరిపోతున్నారు. ఇలాంటి ముగ్ధ మనోహర దృశ్యాలకు సాక్షిగా నిలిచినప్పుడు మనిషిని ఆవహించిన సమస్త దుఃఖాలు, బంధాలు ఆ అందాల్లో తడిసి ముద్దయిపోయి కరిగి మాయమైపోయి కేవలం స్వచ్ఛమైన మనసుతో మనిషి మాత్రమే మిగులుతాడు. ఆ అనుభూతి కరుణతో పాటు నాకు కూడా అనుభవంలోకి వచ్చింది. పక్కనే వాగులో బురద స్నానాలు చేస్తున్న పిల్లల్ని చూస్తూ మురిసిపోతూ ఉన్నది కరుణ. కరుణ, ఎలా ఉంది గూడెం? ఏమనిపిస్తోంది ఇక్కడ అడవిని చూశాక? నవ్వుతూ అడిగాను. నిజంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందండి. ఈ వాగు ఒడ్డున చక్కని గుడిసె ఒకటి వేసుకుని ఈ అడవిలో తిరుగుతూ ఉండిపోవాలనిపిస్తోంది పరవశత్వంతో అంది కరుణ. మరి కరుణ, అక్కడ డాబా మీద వడియాలు, వంటింట్లో ఎలక్ట్రిక్ కుక్కరు, స్టేట్స్లో చందు ఇవన్నీ ఏమైపోవాలి? అమాయకంగా అడిగాను. అవన్నీ మీరు చూసుకోండి, ఇక నేను మాత్రం ఇక్కడి నుంచి రాను గడుసుగా అంది. కాసేపు మనసారా నవ్వుకొని ఇంటి బాట పట్టాం. ఆ అడవిలోని అందాలు మమ్మల్ని వెంబడిస్తున్నాయా అన్నట్లుగా మా ఎదురుగా ఉన్న చిన్న గుట్ట మీద 4-5 రకాల అడవి మానులు నిండా పూత పూసి కనిపిస్తున్నాయి. రకరకాల రంగులన్నీ కలిసి ఒక వింత శోభని విరజిమ్ముతూ నిపుణుడైన కళాకారుడు ఏర్చి కూర్చిన పువ్వులతో తయారు చేసిన మంచి బొకేలా కనిపిస్తోంది ఆ చిన్న గుట్ట. అంత అద్భుతమైన రంగుల మేళవింపు కేవలం అతనికి మాత్రమే సాధ్యమేనేమో. సారు, రామ్ రామ్. అమ్మా, రామ్ రామ్. మా ఇంటికి రాండి సార్, బాగా రోజులాయే మీరు మా ఇంటికి రాక. నా ప్రియ శిష్యుడు దేవరావు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు తన ఇంటికి. గుడిసె ముందు పందిరి కింద నులక మంచం వేసి కూర్చోబెట్టాడు మా ఇద్దరిని. దేవరావు భార్య కూడా వచ్చి రామ్ రామ్ చేసింది. రామ్ రామ్, రామ్ రామ్. శ్రావ్యమైన చిన్న పిల్ల కంఠం. ఎవరిదబ్బా ఇంత మంచి గొంతు? కరుణ నేను అటు ఇటు చూస్తున్నాం. మా అవస్థ చూసి దేవరావు మాకు పక్కనే ఉన్న జామ చెట్టు పైకి చూపించాడు. అక్కడ ఒక రామచిలుక బొమ్మలా కూర్చొని ఉంది. చూస్తుండగానే అది తుర్రున వచ్చి దేవరావు భుజం మీద వాలింది. సూటిగా మమ్మల్ని చూస్తూ మళ్ళీ ఒకసారి రామ్ రామ్ అని అదే మధురమైన కంఠంతో పలకరించింది. కరుణ తన చెవులను తానే నమ్మలేకపోయింది. గతంలో ఒకసారి నేను గూడెంలోని చిలుకలు మనుషుల్లా మాట్లాడతాయంటే కూడా నమ్మలేదు. కానీ ఇప్పుడు తానే స్వయంగా చూస్తోంది. దీన్ని మా పెద్దపిల్ల నాగుబాయి పెంచుకుంటున్నది. చుట్టాలు కానీ కొత్తోళ్ళు కానీ ఇంటికొస్తే రామ్ రామ్ చెప్తుంది అంటూ దేవరావు దాని తల నిమిరాడు. మరి పంజరంలో పెట్టరా? ఇట్లా బయట ఉంటే ఎటన్నా ఎగిరిపోదా? చిలుక అనగానే సహజంగా పంజరం జ్ఞాపకం వచ్చి కరుణ అడిగింది. మా పల్లెల్లో ఎవరింటికి పంజరాలు ఉండేయమ్మా. చిన్నప్పటి సంధి పెంచుకున్నాం కదా, ఎటూ ఎగిరిపోదు. రెక్కలు రాకన్నా ముందే పెంచుకుంటే అలవాటై ఎటూ పోదు. దేవరావు భార్య వివరించి చెప్తున్నది. రెక్కలు రాకముందు నుండి ఎంతో గారాభంగా పెంచుకున్న సంతానం రెక్కలు రాగానే ఎగిరిపోయి తిరిగి రమ్మన్నారా అని విషాదం వారి మాటల వల్ల మళ్ళీ కరుణకు గుర్తుకు వచ్చిందేమో. ఆమె మొహం వివర్ణమైంది. ఇది ఒక్క రోజున గిన ఇంటికి రాకపోతే మా పిల్ల తిండే తినది. మా పిల్ల తినిపోయకపోతే ఈ చిలక కూడా తినది. చిలకకి వారమ్మాయికి ఉన్న అనుబంధం
దేవరావు వివరిస్తుంటే మా కళ్ళు చెమర్చాయి. ఇక్కడ అందరిండ్లల్లా ఏదో ఒకటి పెంచుకుంటున్నారు కదా కరుణ. నెమలి పిల్లలు, కుందేలు పిల్లలు, జింక పిల్లలు, ఇలాగ అందరిళ్లల్లో ఏదో ఒకటి పెంచుకోవడం వీరికి మొదటి నుంచి ఉన్న అలవాటే. గిట్ట ఎందుకంటే సారు, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, మేము దినమంతా పనికి పోతాం. వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్లకు ఆడిపోయేందుకు మా ఇండ్లల్లో బొమ్మలు గిమ్మలు గేముంటాయి. ఇక గీ పానమున్న బొమ్మల్ని ఆడుకోమని ఇస్తాము. మేము అడీలకు పోయినప్పుడు గీ జీవరాశులు దొరుకుతాయి. ఇక తెచ్చి పిల్లగాళ్ళకి ఇస్తే వాళ్ళే మంచిగా పెంచుతారు, దేవరావు వివరించాడు. ఇది బాగానే ఉంది. మనమేమో ప్లాస్టిక్ బొమ్మలు, జంతువులు, రిమోట్ కార్లు, స్ప్రింగ్ బొమ్మలు, కీ ఇస్తే పరిగెత్తే వాటిని కొనిస్తే వీళ్ళు నిజమైన ప్రాణులనే తెచ్చి ఇస్తున్నారు. మరి పిల్లలు వాటిని సరిగ్గా చూస్తారా అంది కరుణ. బాగా చూస్తారమ్మా, వాళ్ళే తిండి పెడతారు, తానం చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళకి ఇవన్నీ చేసుడితోటి పిల్లగాండ్లను ఎట్లా పెంచాలన్న ఇగురం కూడా ఓపిక కూడా ముందే తెలుస్తుంది. అన్నిటికంటే ఎక్కువ వాళ్ళ మనసుల మాయామనేదులు పెరుగుతాయి. గందుకు దేవరావు దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాం. కానీ దేవరావు అన్న చివరి మాట మాత్రం నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నది. వాళ్ళ మనసుల మాయామనేదులు పెరుగుతాయి. చిన్నపిల్లల మనసుల్లో తోటి ప్రాణుల పట్ల మమకారాన్ని, ఇంకా చెప్పాలంటే తోటి ప్రాణిని సహించే గుణాన్ని చిన్నప్పటి నుండే ఈ గూడెంలో నేర్పబడుతుందన్న విషయం స్పష్టం కాగానే నాకెందుకో పట్టణ నాగరికతల మీద అనుమానం మొదలైంది. సోనేరావు ఇంటికి చేరుకునేసరికి సోనేరావుని మంచంలో కూర్చోబెట్టి తాను కింద కూర్చుని మోకాళ్ళకి ఏదో నూనె మర్దనా చేస్తూ కనిపించాడు జలపతి. జలపతి, ఏం నూనె రాస్తున్నావు మీ తండ్రికి అడిగాను. మోకాళ్ళ నొప్పుల కోసం ఎప్పుడో తెచ్చి ఇచ్చాను సార్, రాసుకోకుండా మూలకు పారేశాడు. ఇవాళ నేనే వెతికి తీసి మర్దనా చేస్తున్నాను జలపతి అన్నాడు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్? మసాజ్ చేస్తూనే అడిగాడు జలపతి. మావాడు నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరే, స్టేట్స్లో ఉన్నాడు. వివరాలు చెప్పాను. మీకు ఒక్కడే కొడుకు కదా సార్, మరి గంత దూరం ఎందుకు పంపిస్త్రీ? గంత పెద్ద చదువుకు మన దగ్గర బతకలేకపోతుండేనా? రేపటి నాడు ఏదన్నా మీకు ఎవళ్ళ పడితే ఓళ్ళవుతారు. మానిపోయిన గాయాన్ని సోనేరావు మళ్ళీ కెలికాడనిపించింది. మీరందరూ లేరా సోనేరావు? ఇంకా మంచిగా బతుకుదామని పోతున్నారు, ఎప్పటికన్నా తిరిగి రావాల్సిందే కదా. నేనేదో అన్నాను. కరుణ మరేటో చూస్తోంది. మా జలపతిని కూడా అమెరికా పొమ్మన్నారంట కంపెనీ వాళ్ళు. బాగా జీతం వస్తుందంట. వీడికి భయం బాగా ఉన్నది. వీడు పొమ్మన్న పోలే. తండ్రి మాటలకు జలపతి నవ్వాడు. తాను అమెరికా వెళ్ళని కారణం తండ్రికి తెలవకుండా ఉండాలని నాతో ఇంగ్లీష్లో మాట్లాడి వివరించాడు. తన జీవితం ఇప్పుడే మొదలైందని, కానీ తల్లిదండ్రుల జీవితం మిగిసిపోవడానికి ఎంతో దూరం లేదని, తన జీవితంలో డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ వీళ్ళని తిరిగి సంపాదించుకోలేను కదా అనుకొని వీళ్ళని మిస్ అవ్వడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయానని చెప్పాడు. వీకెండ్లో తప్పక ఇక్కడికే వచ్చి గడిపిపోతానని జలపతిరావు మాటల సారాంశం. జలపతి మాటలు విన్న తర్వాత ఆ పరిమళభరితమైన అడవిలో మరో సహజ సువాసన గల అరుదైన పుష్పం ఒకటి వికసించినట్లు అనిపించింది. తిరుగు ప్రయాణంలో నేను దీర్ఘాలోచనలో పడిపోయాను. నా కారు వేగం కన్నా వేగంగా నా ఆలోచనలు, నా అనుభవాలను తవ్వుతున్నాయి. మారుమూల ప్రాంతం నుండి ఎదిగి వచ్చిన విద్యావంతుడు వచ్చిన అవకాశాలను వదిలేసుకుని డబ్బు ఎప్పుడైనా సంపాదించగలను కానీ తల్లిదండ్రుల్ని మిస్ కాకూడదని అనుకోవడం, తండ్రి వద్దంటున్న మోకాళ్ళకి నూనె రాయడం, పెద్దల పట్ల గౌరవంగా వ్యవహరించడం, ఈ సంస్కారం ఎలా అబ్బింది వాళ్ళకి? పట్టణాల్లో అయితే పిల్లల్ని కుండీలో క్రోటన్ మొక్కల్ని పెంచినట్లు పెంచి 3 పూటలు ఒక ముద్ద తక్కువ కాకుండా కొసరి తినిపించి పెంచినా చివరికి తల్లిదండ్రుల పట్ల కర్కశత్వం పెరిగిపోవడానికి కారణం ఏమిటి? ఈ నిర్దయత్వం ఎలా పెరిగింది? ఎక్కడుంది లోపం? పెంపకంలో పెద్ద లోపాలేమీ కనిపించడం లేదు. కొడుకు తన కాళ్ళ నొప్పులు తగ్గాలని మర్దనా చేస్తున్నప్పుడు ఆ తండ్రి అనుభవించే ఒక ఆత్మీయమైన స్పర్శ ఆ తైలంలోని ఔషధాల కన్నా వేగంగా ఆయన నొప్పుల్ని తగ్గించేసి ఉంటుంది. పట్నవాసాల్లో ఒక వయసు రాగానే తండ్రి కొడుకుల మధ్య ఈ ఆత్మీయ స్పర్శ జీవితాంతం మాయమైపోతోంది. ఎందుకని? స్పర్శావిహీనమైన బంధాలు ఎంతకాలం నిలుస్తాయి?
గూడెం పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల, తమ చుట్టూ ఉన్న మనుషులు, జంతువులు, సమస్త ప్రకృతి పట్ల అంత దయామయులుగా ఎలా తయారవుతున్నారు? పల్లెకు పట్టణానికి పెంపకాల్లో తేడా ఉంది, ఖచ్చితంగా తేడా ఉంది. అయితే ఫలితాలు తేడాగానే ఉన్నాయి. ఇంతకు ఏమిటా తేడా? ఎక్కడుంది? ఉంది, ఎక్కడో ఉంది. మనసుల మాయామనేదలు పెరిగే రహస్యం వాళ్ళకు తెలుసు. ఏమిటది? మనకు తెలవని ఆ జీవన రహస్యం ఏమిటి? హఠాత్తుగా నా ముందు నా చందు బొమ్మల పట్టే జవాబుగా మెరిసింది. నిజమే, అదే, అక్కడే ఆ రహస్యం దాగి ఉంది. మా చందువు వాడి బొమ్మల పెట్టి నిండా మొత్తం మారణాయుధాలే. వాడికి బుద్ధి తెలిసినప్పటి నుండి వాడికి నేర్పిన మాటలు కాల్చు, చంపు, నరుకు, కొట్టు లాంటి హింసా ప్రవృత్తికి సంబంధించిన పదాలే. చిన్నప్పుడు పరాచకానికి అమ్మను కాల్చేస్తా, నాన్నను నలికేస్తా అని వాడు ముద్దు ముద్దుగా పలికితే పడి పడి నవ్వి ఎంతో ఆనందించాం. ఆ పదాలే నరనరాన జీర్ణించుకుపోయి హృదయాన్ని కాఠిన్యంగా మార్చేశాయేమో. టార్గెట్ బొమ్మల్ని గురిచూసి కాలుస్తూ మనుషుల మీద కసి, అసహ్యం పెరిగిపోయిందేమో. బొమ్మల పెట్టె నిండా నిండి ఉన్న ఆ మారణాయుధాలు బొమ్మలే అయినప్పటికీ అవి హింసించడానికో చంపడానికో ఉపయోగించే ఆయుధాలే. గూడెంలో బొమ్మల పెట్టెలు ఉండవు, అన్నీ నిజమైనవే, అన్నీ ప్రాణమున్న బొమ్మలే. వాటిని చంపుదామన్న ఊహ రానే రాదు పిల్లలకి. తమ చిన్ని చిన్ని చేతులతో ఆ పిట్టలకి, నెమళ్ళకి, జింక పిల్లలకి కడుపు నిండా మేత తినిపించడం, మాటలు నేర్పడం, తమ పక్కనే పడుకోబెట్టుకోవడం, వాటిని జోకొట్టడం, ఒక్కరోజు కనిపించకపోతే తాము తిండి మానేసి వాటి కోసం ఎదురు చూడడం, వారి దయామయ గుణానికి కారణాలు ఇవేనా? అవును, తప్పకుండా అయి ఉండాలి. దేవరావు అన్న మాటలు ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఈ వీట్లను పెంచితే మనసుల మాయామనేదలు పెరుగుతాయి. జీవితాన్ని లోతుగా కాసి వడబోసిన అనుభవం వారిది. కృత్రిమమైన బొమ్మలు మనిషి స్వభావానికి కృత్రిమత్వాన్ని నేర్పగలవు కానీ సహజత్వాన్ని మాత్రం కాదు. ముందు బొమ్మల పెట్టెల్లోని మారణాయుధాలు మాయం కావాలి. కథ సమాప్తం. ఈ కథ పాలపిట్ట ప్రత్యేక సంచికలో కూడా ప్రచురింపబడిందండి. కథ చాలా బాగుందండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.